అని తప్ప. అయినా ఈ జనరేషన్ కిడ్స్ ని చూస్తే చాలా జాలేస్తోందండి. ఎందుకంటే పిల్లలు ఏం చదవాలి, వాళ్ళే జాబ్ చేయాలి, వీటన్నిటితో పాటు వాళ్ళు ఎవరితో స్నేహం చేయాలో కూడా తల్లిదండ్రులే డిసైడ్ చేస్తున్నారు. మన స్థాయి ఉన్న వాళ్ళ అబ్బాయా కాదా, అందంగా ఉన్నాడా లేదా, చదువులో టాపరా కాదా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి వాటన్నిటిలో క్వాలిఫై అయితే గాని వారి పిల్లలతో స్నేహం చేయడానికి పర్మిషన్ దొరకట్లేదు. ఏం చేస్తాం, కలికాలం. అలాంటి స్నేహం చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది కదా. ఒకప్పుడు అస్సలు ఇలా ఉండేదే కాదు. మన స్కూల్ ఆర్ కాలేజ్లో నీ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి నువ్వు చేసిన అల్లరి ఈ భూమి మీద ఎవ్వరైనా చేయగలరా? అదేంటో గాని వాడు క్లాస్ లో క్రాక్ చేసిన జోక్స్ అన్నీ మనకి వాడికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు. అది విని మనం నవ్వు కంట్రోల్ చేసుకోలేక క్లాస్ లో టీచర్స్ తో తన్నులు తిన్న జ్ఞాపకాలు గుర్తున్నాయా? వాడితో చేసిన అల్లరి, వెళ్లిన టూర్లు, షికార్లు, నైట్ అవుట్లు గుర్తొస్తే మీకు ఏమనిపిస్తుంది?